అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కోకాపేట ఈ పేరు వింటే చాలు కోట్లు గుర్తుకొస్తాయి. ఎకరా భూమి కాదు కదా 100 గజాల స్థలమున్నా చాలనుకుంటారు చాలా మంది. అలాంటి ప్రాంతంలో ఇప్పుడు భూమి రేటు మరింతగా పెరిగింది. ఎకరా భూమి రికార్డు స్థాయిలో 151 కోట్ల రూపాయలు పలికింది. గ్రేటర్ హైదరాబాద్లోని అత్యంత ఖరీదైన ప్రాంతంగా కోకాపేట పేరు మారుమోగిపోతోంది. కోకాపేటలో నియోపోలీసు భూములకు హెచ్ఎండిఏ వేలం వేస్తే రికార్డు స్థాయిలో ధర పలికింది. మొత్తం 4.03 ఎకరాల భూమి ఉన్న ప్లాట్ నంబర్ 15లో ఎకరా 151.25 కోట్ల రూపాయలు పలికింది. ఈ ప్లాట్లను లక్ష్మీనారాయణ గుమ్మడి, కార్తిక్ రెడ్డి మద్గుల, శరత్ వెంట్రప్రగడ, శ్యామ్ సుందర్ రెడ్డి వంగాల దక్కించుకున్నారు. ప్లాట్ నంబర్ 16లో 5.03 ఎకరాల భూమి ఉంటే ఎకరా 147 కోట్ల 75 లక్షల రూపాయలు పలికింది. ఈ భూమిని గోద్రేజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్ సొంతం చేసుకుంది. మొత్తం 9.06 ఎకరాలు ఉన్న ఈ 2 ప్లాట్ల వేలంతోనే ప్రభుత్వానికి 1352 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. ప్లాట్ నంబర్ 15లో భూముల వేలంతో 609 కోట్లు, ప్లాట్ నంబర్ 16లో భూముల వేలంతో 743 కోట్లు హెచ్ఎండిఏకు వచ్చాయి. గత వారం నిర్వహించిన వేలంతో పాటు ప్రస్తుతం నిర్వహించిన ఈ వేలం ద్వారా ఇప్పటి వరకు నియోపోలీసు భూముల ద్వారా 2708 కోట్ల రూపాయల ఆదాయం హెచ్ఎండిఏకు సమకూరింది. సగటు చూస్తే కోకాపేటలో ఎకరా భూమి 142 కోట్ల 83 లక్షల రూపాయలకు వేలంలో అమ్ముడుపోయింది. భూముల మార్కెట్లో ఇప్పటి వరకు కనిపించని అత్యధిక పెరుగుదల ఇదేనని హెచ్ఎండిఏ అధికారులు స్పష్టం చేశారు. నియోపోలిస్ ఏరియా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంగా డెవలపర్లు గుర్తించారు. 2 విడతల్లో వరుసగా రికార్డు స్థాయిలో ఆదాయం రావడంతో డిసెంబర్ 3న నియోపోలిస్, 5న గోల్డెన్ మైన్లో భూముల ఈ వేలాన్ని నిర్వహించడానికి హెచ్ఎండిఏ అధికారులు ఉత్సాహం చూపుతున్నారు. గత వారం 17, 18వ ప్లాట్లకు వేలం వేయగా ఎకరాకు 137.25 కోట్ల ధర పలికింది. ఈసారి అంతకు మించి పలకడంతో రియాలిటీ మార్కెట్ జోష్కు అద్దం పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.